హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న కాయిన్ అండి 2005 క్రాస్ కాయిన్ అండి. ఈ 2005 క్రాస్ కాయిన్ అనేది కొంచెం వాల్యుబుల్ కాయిన్ అండి. మనకి జనరల్ సర్క్యులేషన్లో 2006 2007 కనిపిస్తాయి కానండి, ఈ 2005 అనేది కనిపించదండి. ఎందుకంటే ఇది రేర్ కాయిన్. ఇది యుఎన్సి కండిషన్లో ఉంటే దీని ధర 2500 వరకు ఉంటుందండి. నార్మల్ కండిషన్లో అయితే 500 1000, ఇక అది కొనే వాళ్ళని బట్టి ఉంటుందండి. 500 1000 1500. అదే యుఎన్సి అయితే 2500 3000 కూడా వస్తాయండి. ఇలాంటి కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లు అయితే మీరు దాచుకుంటే ముందు ముందు మీకు ఇంకా ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది రేర్ కాయిన్స్ కేటగిరీలో ఉంది. దీని విలువ ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. అంటే ముందు ముందు అంటే ఇప్పుడే కదలేండి, ఇంకా 2-3 సంవత్సరాలు అట్లా దాచుకోగలిగితే మీకు ఈ కాయిన్ విలువ అనేది పెరుగుతుందంటండి. ఇది చాలా వాల్యుబుల్ కాయిన్ అండి. రేర్ కాయిన్లో ఇది ఒకటే. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తయారు చేసిన కాయిన్ ఇదేనండి, క్రాస్ కాయిన్. 10 రూపీస్ క్రాస్ కాయిన్స్లో మొట్టమొదటిసారిగా తయారు చేసిన కాయిన్ అయితే ఇదేనండి. అందుకే ఇది విలువైంది. మీ ఎవరి దగ్గర ఈ కాయిన్ ఉన్నట్లయితే దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. నెక్స్ట్ 1976 కాయిన్ అండి. ఇది స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉంది. ఇక్కడ చూడండి, కండిషన్ అనేది చాలా బాగుంది. ఇలా కండిషన్లో ఉన్నట్లయితే ఈ స్కేర్ కాయిన్స్ అంటే వీటికి పెద్దగా అంత ఎక్కువ రేట్లే ఉండవండి, చాలా తక్కువ రేట్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీలో చాలామంది దగ్గర ₹10 ఉండే ఉంటాయి. మీరు వీటిని భద్రపరచుకుంటే మీకు తర్వాత డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి కాయిన్లు ఉన్నా సరే జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఈ కాయిన్లు దాచుకోవాలనుకునే వాళ్ళు ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేసి మా వీడియోలో చెప్పే రేర్ కాయిన్స్, స్కేర్ కాయిన్స్ భద్రపరచుకున్నట్లయితే మీకు ముందు ముందు వాటి వలన ఉపయోగం ఉంటుంది, కానీ వాటి వలన ఎలాంటి నష్టం అయితే ఉండదండి. ఇప్పుడు చూపించిన 50 పైసా కాయిన్ ఫ్రంట్ సైడ్ అండి, ఇది ఇందా చూసింది మీరు బ్యాక్ సైడ్. ఈ కాయిన్ అనేది ఇలా ఉంటుంది. 1906 స్టార్ ఉన్న కాయిన్. ఇది స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉంది. మీరు ఇలాంటి కాయిన్లు ఉన్నట్టయితే మీ దగ్గర భద్రపరచుకోండి. ఇలాంటి కాయిన్లన్నీ దాచుకొని మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయినా లేదా మా దగ్గరకు వచ్చినట్లయినా ఇవి మేము ఎంత కొంటామో మీకు చెప్తామండి. మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే కాయిన్ కండిషన్ బట్టి దాని రేట్ అనేది చెప్తామండి. ఎందుకంటే చాలామంది కూడా పాత కాయిన్లు, పాడైపోయిన కాయిన్లు కూడా పెట్టి మీరు వీడియోలో 200 అన్నారు, 300 అన్నారు. మేము పెట్టింది అదే కాయిన్, మీరు మాకు అంత డబ్బులు ఇవ్వాల్సిందే అంటారండి. అందుకనే మేము కొన్ని కాయిన్లకి రేట్లు చెప్పట్లేదండి. ఎందుకంటే చాలామంది పాడైపోయిన కాయిన్లే పెట్టేసి మీరు ఎంత రేట్ అన్నారు అంత రేట్ అన్నారు అంటున్నారు. కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే దానికి రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి. యుఎన్సి అంటే అన్సర్క్యులేటెడ్ అనండి. అంటే అది మార్కెట్లో తిరగకుండా ప్యాకింగ్లో ఉన్న కాయిన్, ప్యాకింగ్లో ఉన్న దాన్ని ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే యుఎన్సి కాయిన్లు ఉంటాయండి. వాటికి మాత్రమే విలువ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే అవి అన్టచబుల్ అంటారు. అన్టచబుల్ అంటే మన చేత్తో కూడా టచ్ చేయకూడదండి కాయిన్ని. మనం కాయిన్ని టచ్ చేసిన గ్లౌజులు ఉంటాయండి కాయిన్లకి. అలాంటి గ్లౌజులు వేసుకుని టచ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్న కాయిన్ దీని ధర 1800 నుంచి 2500 వరకు ఉందండి. యుఎన్సి కండిషన్లో 2500 వరకు ఉంది. ఇది కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఇది 25 పైసా అంటే పావలా బిళ్ళ అండి. ఇది 9th ఏషియన్ గేమ్స్. దీనిలో చాలామంది కామన్ కాయిన్లు పెడతారండి. కింద దీనిపైన స్టార్ ఉందండి, జాగ్రత్తగా గమనించండి. పైన ఉన్న సూర్యుడి గుర్తు చూసి అది స్టార్ అనుకుంటున్నారు, అది కాదండి. కింద ఇయర్ కింద ఇక్కడ స్టార్ ఉందండి. 1982 కింద స్టార్ మార్క్ ఉంది. స్టార్ మార్క్ అంటే హైదరాబాద్ మింటు. ఈ పావలాల్లో హైదరాబాద్ మింటు ఉన్నది విలువైంది, రేర్ కాయిన్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న అన్నీ కూడా ప్రూఫ్ సెట్లు అండి. ఇలాంటి ప్రూఫ్ సెట్లు అనేవి మన జనరల్ సర్క్యులేషన్లో ఎక్కడా కూడా కనిపించవండి. ఇవి కేవలం కాయిన్ బయర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటివి చూడాలంటే కాయిన్ ఎగ్జిబిషన్స్లో మాత్రమే మనకు కనిపిస్తాయండి. ఇలాంటి వాటిని మాత్రం మనం కొనాలంటే ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలండి. అలా అని చెప్పి ఈ ప్రూఫ్ సెట్ కాయిన్స్లో కూడా మనం అన్నీ కూడా కొనకూడదండి. వీటిలో కొన్ని కాయిన్లకి రేటు డౌన్ అయిపోయి ఉంటాయి, కొన్ని రేట్ అనేది పెరిగే కూడా ఉంటాయండి. అవేంటో మనం తెలుసుకొని అలాంటి వాటిని మాత్రమే కొనుక్కోవాలి. అప్పుడు మనకి ముందు వీటి వల్ల ప్రాఫిట్ అంటే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రూఫ్ సెట్లు అండి. అంటే మనకి కొన్ని కాయిన్స్ మాత్రమే జనరల్ సర్క్యులేషన్లోకి వస్తాయి. ఇవి కూడా ఏంటంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్స్, మనకి ఎక్కడా కూడా సర్క్యులేషన్లో బయట ఎక్కడ కనిపించని కాయిన్స్ అండి.
ఇలాంటివన్నీ కూడా ప్రూఫ్ సెట్లు అంటారండి. ఈ సెట్లలో మాత్రమే ఉంటాయి. ఇవి కాయిన్ ఎగ్జిబిషన్స్లో మాత్రమే ఉంటాయి. కేవలం కాయిన్ బైర్స్కి మాత్రం వీటి గురించి ఎక్కువ తెలుస్తుందండి. నార్మల్ పీపుల్ అంటే సాధారణ ప్రజలు ఎవరికి కూడా వీటి గురించి తెలియదండి. మీరు వీడియో వినేటప్పుడు జాగ్రత్తగా వినాలండి. అక్కడ కాయిన్ ఫోటో చూపించగానే ఆ కాయిన్ చూసి మీరు సేమ్ కాయిన్ మా దగ్గర ఉందనుకుంటున్నారే తప్ప అసలు అక్కడ వీడియోలో ఏం చెప్తున్నారనేది ఎవరో కూడా వింటలేదండి. దయచేసి వీడియోలు వినడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందండి, మాకేదో ఉపయోగం కాదండి. ఆ వీడియో అనేది మీరు వినడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుందండి. కొంత నాలెడ్జ్ వస్తుందో, ఓహో ఈ కాయిన్ ఉంటే మనకి ఎంత వస్తుందా, ఇదేంటి అనేది మీరు తెలుసుకుంటారు. మీలో చాలామంది చేసేది ఏంటంటే కాయిన్ బైర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఫోన్ నెంబర్ మనకు దొరికిందా, ఫోన్ చేద్దాం, వాళ్ళని హింసిద్దాం, ఇక అంతే తప్ప మనం అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎలాంటి కాయిన్లు కావాలి, మన దగ్గర ఉన్న కాయిన్లు ఎలాంటివి ఉంటే వాళ్ళు కొంటారు అనేది ఎవరూ తెలుసుకోవట్లేదండి. ఇక్కడ ఉన్నది మీకు 2 రూపీస్ ఎర్రర్ కాయిన్ అండి. ఎలాంటి కాయిన్లు ఉన్నా సరే కాయిన్ బైర్స్ కొంటారండి. దీన్ని ఎర్రర్ కాయిన్ అంటారు. జాగ్రత్తగా చూడండి. ఇలాంటి కాయిన్స్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. వాట్సాప్లో మీరు ఫోటోలు పెడితే దాని కండిషన్ బట్టి దానికి ఎంత రేట్ వస్తుందో మీకు రిప్లై ఇస్తామండి. మీరు మాకు మీ దగ్గర కాయిన్లు అమ్మాలని రూల్ ఏం లేదండి. మీరు జస్ట్ కాయిన్ రేట్లు తెలుసుకోవడానికి వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెట్టేటప్పుడు మీరు ఒక్కో కాయిన్ ఫోటో తీసి పెట్టాలండి. మీరు క్లమ్జీగా అన్ని కాయలు కలిపి ఫోటోలు పెడితే మాకు వాటి రేటు చెప్పడం కుదరదు. మీరు ఒక్కో కాయిన్ రేటు కావాలంటే ఒక్కో ఫోటో పెట్టినట్టయితే రేటు చెప్తాం. థ్యాంక్ యూ మిత్రులారా.